దోషులని తేలితే పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. మీరు ఆ పాలనలో మీరు కూడా భాగస్వాములు. ఉన్నా ఆ రోజు మీరు ఆర్థిక శాఖ మంత్రి, తెలంగాణ మొట్టమొదటి ఆర్థిక శాఖ మంత్రి. ఇన్వాల్వ్ అయితే నన్ను కూడా జైల్లో పెట్టచ్చు. మీరు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి. ఆ రోజు నిధులు ఏది విడుదల అవ్వాలన్నా ప్రతి రూపాయి మీ నుంచే విడుదల అవ్వాలి. సో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిమయం అన్న విషయం మీరు అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు మీకు ఐడియా ఉందా? అసలు అట్లా అండి, టెండర్లు ఎక్కడన్నా 0.45, 0.6, 0.12 గింతనే పోద్దా అండి టెండర్లు? గ్లోబల్ టెండర్లలోనే గోల్మాలని చెప్పి అప్పుడు మాట్లాడింది కదా. మొత్తం క్లబ్ చేసుకొని ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకి ఇచ్చేటువంటి స్థాయికి దిగజారింది. మొత్తం రాష్ట్ర ఆర్థిక ఖజానా కుప్పగిలిపోతే ఇట్లా చేస్తా అని చెప్పిండ్రు వానని. అందువల్ల కట్టిండ్రు. ఈ కట్టే క్రమంలో ఇంజనీర్లు డిజైన్ చేసుకోవాలి, సాయిల్ ఏంటిది, ఇక్కడ ఉన్నటువంటి డెప్త్ ఎంత, ఇక్కడ ఉండేటువంటి ఇతర రీజన్స్ అన్నీ కూడా వాళ్ళు గమనంలోకి తీసుకొని చేయాలి. కానీ కేసీఆర్ గారు ఏం చెప్పిండ్రు, నేనే ఇంజనీర్ లాగా నా బ్రెయిన్ అంతా కూడా కరగబెట్టి ఈ ప్రాజెక్ట్ కట్టినా నేనే గొప్ప ఇంజనీర్ అన్నాడు, సృష్టికర్త అన్నాడు. మరి అన్నిటికీ ఆయనే బాధ్యత వహించాలి కదా. మేమంతా నిమిత్త మాత్రం లెక్కనే అని చెప్పిండు కదా. మా మొత్తం చరిత్ర అంతా కూడా మీరు మంత్రులే కావచ్చు బిడ్డ, మీరంతా నిమిత్త మాత్రం చెప్పిన సంఘటనలు అనేకం ఉన్నాయి కదా. మంత్రులనే ప్రగతి భవన్ రానిలే కదా. కడియం శ్రీహరి గారు, ఇవాళ మహమూద్ అలీ గారు, నేను, ఇట్లా అనేక మంది ఉన్నారు. మీరు అభ్యంతరం వ్యక్తం చేశారు ఆ రోజుల్లో? 100% చేసినా కేసీఆర్ ప్రాజెక్ట్ కట్టడానికి అభ్యంతరం చెప్పలేదు. కానీ ఇంజనీర్లు ఏ టైంకు ఏం చేయాలో గదే చేయాలి తప్ప, సాయిల్ టెస్టింగ్ సపోజ్ ఉంది, ఒక 3 ఏళ్ళు సర్వే చేయాలనుకో, ఇక్కడ ప్రాజెక్ట్ కట్టాలనుకుంటే ఇక్కడ ఉన్న పరిస్థితుల మీద అధ్యయనం చేయాలి. మళ్ళీ ఫ్లడ్ ఏం వస్తుంది అంత టక్ ఇవన్నీ ఏళ్ళు ఇక్కడ చేసినానుకో కుంపలు మునిగిపోయాయి, ఏం లాభం చెప్పు. ఇవాళ చివరికి ఇంకా పూర్తి స్థాయిలో నీళ్ళు లిఫ్ట్ చేయకముందే ఇవాళ రెండో పంట ఎండిపోయింది నీళ్ళు లేక. ఆ పిల్లలు కుంగిపోవడం వల్ల, నీళ్ళన్నీ కూడా వెకెట్ చేయడం వల్ల ఇవాళ నీళ్ళు లేకుండా అయిపోయినాయి, పంటలు ఎండిపోయినాయి. కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యి కమిషన్ల కోసమే ఈ ప్రాజెక్టు కట్టారు, అవసరం లేకపోయినా 3 డ్యాములు కట్టారు అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మరొక ఆరోపణ. నేను అంత డెప్త్గా ఆరోపణ నేను చేయను. కానీ పోనీ వారు చేస్తున్నప్పుడు నీకు ఎందుకు బుద్ధి లేదు, మరి ఎందుకో ఎంక్వైరీ చేస్తలేవు, ఎందుకో తొందరగా జైలపాలు చేస్తలేవు, ఎందుకో ప్రకటిస్తలేవు. కాళేశ్వరంలో ఇంత అన్యాయం జరిగింది, మేడిగడ్డ పంప్ హౌస్లో ఇంత అన్యాయం జరిగింది అని ఎందుకో చెప్తలేవు, ఎందుకు చెప్పలేకపోతున్నావు, ఎందుకు చర్య చేపట్టలేకపోతున్నావు చెప్పండి. నిజంగానే నీకు అంత కసి ఉంటే అన్యాయం జరిగిందని చెప్పి నువ్వు భావిస్తే తక్షణమే కమిటీలు వేసి నిగ్గదీల్చి బయట పెట్టాలి కదా, ఎందుకు పెడతలేవు. ప్రాజెక్ట్ నిర్మాణంలో అక్రమాలు నిజమే, కన్స్ట్రక్షన్లో లోపాలు నిజమే, డిజైన్లో లోపం ఉన్నమాట నిజం. అట్లాగే ఇంజనీర్ల మాటలు పెడచెవిని పెట్టి కేసీఆర్ ఇంజనీర్గా వ్యవహరించి ప్రాజెక్టు కట్టడం వల్లే ఈ విధంగా పిల్లర్లు కుంగాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటే కేంద్రానికి సంబంధించిన టీం వచ్చి విజిట్ చేసి పరిశీలించి రిపోర్ట్ ఇచ్చింది. సరే, రాష్ట్ర ప్రభుత్వమే దీనికి సంబంధించి విచారణ చేస్తుంది. మీరు ఒక కీలకమైన నేతగా, ఒక పార్టీకి సంబంధించిన కీలకమైన నేతగా మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ కేసులో లేకపోతే ఈ విచారణ తర్వాత కేసీఆర్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని మీరేమైనా డిమాండ్ చేస్తారా? చీఫ్ ఇంజనీర్ అని మీరే అంటున్నారు. ఇప్పుడు నేనడే చెప్తానండి, ఆయన మీద నెట్టబడ్డ ఏ అభియోగాలు అవుతున్నాయో ఆ అభియోగాలు ప్రూవ్ కావాలి కదా. అది సిబిఐదా, ఈడీదా, లేకపోతే ఇంకో దాందా, వాళ్ళు పోయి ఎంక్వైరీ చేయాలి కదా. ఎంక్వైరీ చేసిన తర్వాత తేలితే అప్పుడు ఉంటుంది. కానీ వాడిన కేసీఆర్ చేయాలని ఎందుకంటే నాకేమవసరం చెప్పండి. ఇప్పుడు తెలంగాణలో ఇంకొక బర్నింగ్ ఇష్యూ ఒకటి అండి, ఫోన్ ట్యాపింగ్ అంశం. దాన్ని